వెల్కమ్ టు ది లియో. సరిగ్గా 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. పార్టీలు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఎలా గెలవాలో తెలియక ఇప్పుడు గెలుపు కోసం పాత చింతకాయ పచ్చడినే జగన్మోహన్ రెడ్డి వాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు పాత చింతకాయ పచ్చడి అన్నమంటే ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఇలాంటి ప్రయోగాలు చేసి బొక్కబారులో పడుకుంటే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు. కానీ అయినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు కావచ్చు, మళ్ళీ అదే స్ట్రాటజీని ఏపీలో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఇలాంటివన్నీ తిరస్కరించారు. ఏపీ ప్రజలు తిరస్కరించరు అనుకున్నాడేమో తెలియదు, కానీ అదే స్ట్రాటజీలు ఏపీలో వాడే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో మీరు ఒక సాంగులు చూసుంటారు చూడండి, కలవకుంట్ల అని చెప్పి ఒక సాంగ్ని కొంతమంది సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనూ అలాగే యూట్యూబ్లోనూ చేయించి పాపులారిటీ చేసే ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిందని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఆ సాంగ్కి డ్యాన్సులు కూడా వేయించారు. అందులో సురేఖ కుమార్తె కూడా, సెలబ్రిటీ సురేఖ కుమార్తె కూడా ఆ సాంగ్కి డ్యాన్స్ చేసింది. తర్వాత గెలిచిన తర్వాత ఈ వీడియోలన్నీ వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఏమైంది, అలాగే చేశారు. కానీ ప్రజలు నమ్మారా? నమ్మలేదు. కళ్ళ ముందు కనపడేది నమ్ముతారు, కానీ మనం ఇలా డబ్బా కొట్టుకుంటే ఎందుకు నమ్ముతారు? నమ్మలేదు. అయిపోయింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెట్టాడు. ఏపీలో ఎవరైతే ఇన్స్టాగ్రామ్స్లో కొంచెం పాపులారిటీ ఉన్నారో, ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారో వారందరినీ ఉపయోగించుకుని ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ప్రచారం చేయించుకుంటున్నాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళంతా ఏపీలో ఉండేవాళ్ళు అయితే బాగానే ఉండు, కానీ వీళ్ళు ఏ ఒక్కరూ ఏపీలో ఉండేవాళ్ళు కాదు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు. అందులో సిరి హనుమంత్ అనే బిగ్ బాస్లో మీ అందరికీ తెలుసు, అలాగే చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించింది. తర్వాత అవకాశాలు లేవు. మరి అవకాశాలు లేనప్పుడు బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి సరే వాళ్ళు ఇచ్చే డబ్బులు కక్కుర్తిపడి వీడియోలు చేశారనుకోండి. కాకపోతే అది రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం. మీరు అనుకుంటున్నారు మాకేదో డబ్బులు ఇచ్చారు మేము వీడియో చేసామనుకుంటున్నారు, కానీ మీరు మిగతా దేనికైనా చేసుకోండి, తప్పులేదు. బట్ ఇక్కడ ఒక వ్యక్తికి మీరు ఈ విధంగా ప్రచారం చేసి చేతగాని ఒక అసమర్థుడిని రేపొద్దున ముఖ్యమంత్రిని చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ 5 ఏళ్లలో చూస్తూనే ఉన్నారు ప్రజలు. మరొకసారి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా కనుమరుగైపోయే పరిస్థితి. పక్క రాష్ట్రాలకు అమ్మేసినా అమ్మేస్తాడు. అలాంటి పరిస్థితి ఉన్న వ్యక్తికి ఈరోజు మీరు ప్రచారం చేస్తున్నారు. మీరేదో మహా ఇస్తే నాకు తెలిసి వీడియోకి 20,000 ఇచ్చే 25,000 ఇచ్చే అంతకు మించి ఇస్తారా? దానికోసం మీరు కొక్కుర్తుపడి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఏపీలో అడుగు పెట్టారా? ఏపీలో పరిస్థితులు మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. మీరు లెగిసింది మొదలు మీ బ్రతుకంతా కూడా హైదరాబాద్లోనే. అలాంటి మీరు ఏపీలో ఏం బాగుందని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు? మీరు నిజంగా డబ్బులు సంపాదించాలంటే చాలా రకాల యాడ్లు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఒక అసమర్థ ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. రేపటి రోజున రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టడానికి ఈరోజు మీ వంతు సాయం చేస్తున్నారన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే మీరు డబ్బుల కోసం చేస్తున్న విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారు. మీరు కక్ష ఉందా లేదనేది తర్వాత సంగతి. కానీ సామాజిక స్పృహ ఉండాలి, రాష్ట్రం మీద కనీస బాధ్యత ఉండాలి. అరే చిన్నపిల్లలకి మనం కూడా చెప్తాం కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి, అవినీతి చేయని వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి, మనం డెవలప్ అవ్వాలంటే అక్కడ సమర్థవంతమైన వ్యక్తి ఉండాలని చెప్పి మనం చిన్నపిల్లలకు పాఠాల్లో కూడా చెప్తాం. ఆ మాత్రం ఇంక జ్ఞానం మీకు లేకుండా పోయిందా? ఎందుకు మరి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేశాడా లేదా అని అడుగుతున్నారు. నన్ను అడగండి, చెప్పింది చేసాడు లేదు నేను చెప్తా. మీకేం తెలుసు? హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకి, ఏపీలో కూర్చుని బాధలు పడుతున్నా మాకు తెలుసు. రోడ్ల దగ్గర మొదలు పెడితే మీరు చెప్పే అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి అన్నిటికీ కూడా సమాధానం మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా. లేదా మా వీడియోలు ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది కదా. మీరు హైదరాబాద్లో కూర్చుని టీవీలో సాక్షి టీవీ చూస్తే మీకేం కనపడుతుంది? అంత అరచేతిలో వైకుంఠం కనపడుతుంది. నాకు ఇచ్చేయడమే, మొత్తం ఏం ఉండదు అక్కడ. ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదా ఇంకొకళ్ళకి కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాష్ట్రం 5 ఏళ్లలో అధోగతి పాలైంది. మరొకసారి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అసలు రాష్ట్రం అనేది ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉండేదని చెప్పి చరిత్రలో చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుద్ది. సో ఇలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ద్వారా ఎలా మాట్లాడిస్తున్నారో ఒకసారి చూడండి. నాడు నేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మొన్న జాన్ 25న నేషనల్ ఓటర్స్ డే అయింది. ఓట్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ ఒక నేషన్ ని షేప్ చేయడానికి. త్వరలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు. ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను.
నాడు నేడు వీళ్ళంతా అభివృద్ధి చూసి మాట్లాడేవాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూసి మాట్లాడేవాళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్లో చూశాను వెళ్ళానని ఏమీ చెప్పలా. చెప్పిందా సిరి హనుమంతు? నేను ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూశాను, అక్కడ సక్రమంగా ఉన్నాయని చెప్పిందా అంటే చెప్పలా. జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఏందంట. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెగిస్తే మాట్లాడే పచ్చి అబద్ధాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని అడిగితేనో లేదా నువ్వు ఆంధ్రప్రదేశ్ వచ్చి చూస్తూనే కదా అక్కడ ఉన్న పరిస్థితులు తెలిసేది. కానీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం స్పీచ్లో చెప్పాడంట, ప్రతిపక్షంలో ఉండగా కూడా చాలా చెప్పాడు. చంద్రబాబు నాయుడు వివేకాన్ని చంపేశాడు, పింక్ డైమండ్ చంద్రబాబు దొబ్బేశాడు, చంద్రబాబు డేటా చోరీ చేశాడు, ఇలాగ చంద్రబాబు 35 మంది కమిటీ ఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చాడు అని చాలా చెప్పాడు. అయ్యా నిజమా? 2019లో చాలా చెప్పాడు, అయినా అబద్ధం కదా. మరి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. సరే, సిద్ధం స్పీచ్లో ఆయన ఏం చెప్పాడో నీకేం నచ్చిందో చెప్పు ఒకసారి. నేడు ప్రోగ్రాంతో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా? సెకండ్ క్వశ్చన్. చెందలేదు. గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందలేదు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు 2 ఏళ్లలో నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా రూపురేఖలు మార్చేస్తాను అన్నాడు. కానీ 4.5 ఏళ్ళు దాదాపు 5 ఏళ్ళు గడుస్తున్నా 50% పనులు కూడా నేటికి పూర్తి కాలేదు. పైపెచ్చు సగం బడులు బిల్లులు చెల్లించగా మధ్యలో వదిలేస్తే వాళ్ళు చెట్ల కింద పొట్ల కింద అంగన్వాడీ కేంద్రాల్లోనూ పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. నాడు నేడులో స్కూల్ బాగుపడలా. ఆడు ప్రచారం చేసుకోవడానికి ఒక 10 స్కూళ్ళకు రంగులేసి బాగు చేసి వాటిని ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ బాగుపడలేదు. కావాలంటే నాతో పాటు వస్తే ఆంధ్రప్రదేశ్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పాఠశాలలన్నీ దగ్గరుండి నేను చూపిస్తా తిప్పి. నాడు నేడుతో ఎక్కడ డెవలప్ అయిపోయింది? 6 లక్షల మంది విద్యార్థులు మానేశారని చెప్పి స్వయంగా బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నాడు. నువ్వు ఇన్ని జల్లు కబుర్లు చెప్పావు కదా, నాడు నేడుతో పాఠశాలలన్నీ బాగుపడిపోతే ఎందుకు 6 లక్షల మంది విద్యార్థులు మానేశారు? నువ్వు ఒకసారి సమాధానం చెప్పు. 6 లక్షల మంది విద్యార్థులు ఎందుకు మానేశారు? నువ్వు సమాధానం చెప్పగలవా? విలీనం పేరుతో 2-3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల లేకుండా చేసేసాడు, దాంతో ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ మీడియం బలవంతంగా పేక మీద కత్తిపెట్టి రుద్దాడు, దాంతో డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగింది. మరి ఇవన్నీ చెప్పవే నువ్వు? జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు. నన్ను అడగరాదు, నేను డేటాతో సహా చెప్తాను. సో నాడు నేడుతో జగన్మోహన్ రెడ్డి వల్ల నాడు నేడుతో ఒరిగిందేమీ లేదు, పైపెచ్చు నష్టం జరిగింది. కరెక్ట్, సక్రమంగా పాఠాలు చెప్పేవాడు ఉంటే చెట్టు కింద ఉన్నా కానీ పాఠాలు అబ్బుతాయి. కానీ అసలు పాఠాలు చెప్పేవాళ్ళు లేకుండా నువ్వు బిల్డింగ్లకు రంగులేసి టైల్స్ వేసి ఫ్యాన్లు పెడితే ఏంటి ఉపయోగం? ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారా? నిరుద్యోగ యువత కిర్రో మొర్రో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఈ రోజుకి ఒక ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలే. మరి పాఠాలు ఎవరు చెప్తాడు? నువ్వు చెప్తావు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పాఠాలు నువ్వు చెప్తావా? ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చెప్పవు కదా. ఇంకేం చెప్పాడు? ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా? ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం అందటం లేదు. ఎందుకు అందటం లేదంటే ఈరోజు అంటే నిన్న లేదా మొన్న నువ్వు వీడియో చేసే సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద మేము సేవలు అందించలేమని చెప్పి బోర్డులు పెట్టే పరిస్థితి. అక్కడ ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే దాదాపు 17 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో మేము సేవలు అందించటం లేదు అని బోర్డులు పెడితే అందులో 7 ఆసుపత్రులను లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. తిరుపతి, వైజాగ్లో కూడా చాలా ఆసుపత్రుల్లో మేము ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించలేమని చెప్పి బోర్డులు పెట్టారు. ఇప్పటి వరకు ప్రైవేటు ఆసుపత్రులు 5 సార్లు డెడ్ లైన్ విధించింది. అంటే జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించకపోవడంతో ఈరోజు పేదవాడికి అందాల్సిన ఆరోగ్యశ్రీ వైద్యం అందటం లేదు. మరి నువ్వు ఏపీ వస్తే తెలుస్తుంది. నువ్వు వీడియో చేసే టయానికి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమల్లో లేదు, మరి అందుతుందా లేదా అని నువ్వు ప్రజలను అడుగుతున్నావు. చూసావా? ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా అనిపిస్తుంది. అది చాలా పవర్ఫుల్ టూల్, ఒక నేషన్ ని షేప్. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు. విన్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. నాడు నేడు ప్రోగ్రాంతో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా? సెకండ్ క్వశ్చన్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా? రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా? రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందుతుందా లేదా అన్న నువ్వు ఎంత ఆర్థిక సహాయం అందుతుంది? రైతులకు ఎన్ని గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు? అలాగే రైతులకు ఆ ధరల స్థిరీకరణ నిధి ఎన్ని వేల కోట్లతో ఏర్పాటు చేశాడు? ప్రకృతి విపత్తు నిధి ఎన్ని వేల కోట్లతో ఏర్పాటు చేశాడు? ప్రకృతి విపత్తు సమయంలో రైతులను ఏ విధంగా ఆదుకున్నాడు? మరి ఈ ప్రశ్నలు కూడా అడగాలి కదా నువ్వు. రైతు భరోసా ఇస్తానని చెప్పిన దానికంటే తగ్గించి ఇస్తున్నాడు. దాదాపు ఒక 4,000 రూపాయలు మోసం చేశాడు. సరే పక్కన పెడదాం. అయితే ఇప్పుడు రైతు భరోసాను పక్కన
పెట్టి 9 గంటలు విద్యుత్ ఇస్తానన్నాడు. కానీ ఏ రోజు కూడా 5 గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. వేసవికాలం అయితే 2 నుంచి 3 గంటలు మాత్రమే. పైగా గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ మీద డ్రిప్స్ ఇచ్చేవారు. రైతులకు అత్యంత ఉపయోగకరమైంది ఏంటంటే డ్రిప్ సిస్టమ్. ఆ డ్రిప్స్ సబ్సిడీ మీద 90% సబ్సిడీ మీద ఇస్తే జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 1 ఎకరానికి కూడా సబ్సిడీ మీద డ్రిప్ ఇవ్వాల. గతంలో ఎరువుల మీద కూడా సబ్సిడీలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ఎత్తేశారు. గతంలో సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ఎత్తేశాడు. అలాగే గతంలో ధరల స్థిరీకరణ నిధిని సక్రమంగా అమలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా భ్రష్టు పట్టించాడు. అరే 2 ఏళ్ల క్రితం వరదల వల్ల నష్టపోయిన పంటలకి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి నష్టపరిహారం చెల్లించలేదు. నిన్నగాక మొన్న వచ్చిన వరదలకి నష్టపరిహారం ఈ రోజుకి చెల్లించలేదు. మరి రైతులకు ఒక రైతు భరోసా ఇచ్చినంత మాత్రాన రైతులంతా డెవలప్ చెందుతారా? రైతు భరోసాలో కూడా కేంద్రం సపోర్ట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడు. 12,500 ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 18,500 ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 13,500 ఇస్తున్నాడు. అందులో కూడా ఒక 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. మరి ఆ మోసం గురించి మాట్లాడాలి కదా. అక్కడ రైతులను అడిగితే తెలుస్తుంది రైతుల బాధ ఏంటనేది. రైతులను అడిగితే తెలుస్తుంది. ఈరోజు పూర్తిగా పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఆ దేశానికే అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి గోదావరి జిల్లాల్లో కూడా ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాలువ గట్టునున్నటువంటి ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల రైతులు ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించారు. నీళ్ళు ఇవ్వకపోతే రైతులు మాత్రం ఏం చేస్తారు? క్రాప్ హాలిడే ప్రకటించారు. మరి ఇవన్నీ నీకు తెలుసా? హైదరాబాద్లో కూర్చుని బిర్యానీలు తినే నీకు తెలియదు. రైతుల కష్టాలు నీకు అంతకంటే తెలియదు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నీకు రీల్స్ చేయడానికి డబ్బులు ఇచ్చారు కాబట్టి నువ్వు రీల్స్ చేస్తున్నావు. అంతే తప్ప నీకు రైతుల పరిస్థితి తెలియదు. ఇంకా ఏం నచ్చిందో చెప్పు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు. పేదవాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే. ఇదేం చెప్తుందంటే సిరి హనుమంత్ ఏం చెప్తుందంటే బిల్డింగులు కట్టడం డెవలప్మెంట్ కాదంట. బిల్డింగులు కట్టడం కాదంట. ఒక 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళ చేతిలో వేసేస్తే అదే డెవలప్మెంట్ అంట. అదే చెబుతుంది. అంటే బిల్డింగులు కట్టడం డెవలప్మెంట్ కాదు, రోడ్లు వేయటం డెవలప్మెంట్ కాదు, ఇండస్ట్రీలు తీసుకురావడం డెవలప్మెంట్ కాదు, యువతకు ఉపాధి కల్పించడం డెవలప్మెంట్ కాదు. కేవలం అప్పులు చేసి పప్పు బెల్లాలాగా పేద ప్రజల చేతిలో ఒక 10 రూపాయలు పెడితే అదే డెవలప్మెంట్ అని చెబుతుంది. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మనం? కనీస సామాజిక స్పృహ లేకుండా, కనీస బాధ్యత లేకుండా ఎంత దిగజారిపోయి రాష్ట్రం అక్కడ అధోగతి పాలైపోతుందేమో. ప్రజలు 1 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు 5 ఏళ్లుగా నరకయాతను అనుభవిస్తున్నారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏం చెప్తుంది ఈరోజు? ఇవన్నీ డెవలప్మెంట్ కాదంట, బిల్డింగులు డెవలప్మెంట్ కాదంట. మరి జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో కూర్చుని ఎందుకు పాలిస్తాడు? చెట్టు కింద కూర్చుని పాలించవచ్చు కదా. చెట్టు కింద కూర్చుని పాలించవచ్చు కదా. మాట చెప్పొచ్చు కదా నువ్వు. ఎందుకు ఆ బిల్డింగ్లో కూర్చొని నువ్వు వచ్చి పూరు గుడిసెలో ఉండొచ్చు కదా. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో నువ్వు ఉండటం ఎందుకు? నువ్వు వచ్చి పూరు గుడిసెలో ఉండొచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి బిల్డింగులు కట్టలేదని అయితే ఒప్పుకున్నాడు. ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే. ఇందులో ఈ కల్పించి చెప్పిందని నేనైతే ఏమంటలేదు. బట్ మొత్తం స్క్రిప్ట్ అయినప్పటికీ కూడా మనం మనిషిమే కదా, నోటికి అన్నం తింటున్నాం కదా. కనీసం ఆలోచించాలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. అది నీతోనో లేదా ఇంకొక వ్యక్తితోనో పోయేది కాదు కదా. కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక విషయం క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బిల్డింగులు గట్ల ఇన్ని ప్రశ్నలు చేసావు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. రాష్ట్రానికి రాజధాని ఏది? అన్ని ప్రశ్నలు వద్దు, ఒకటే ప్రశ్న అడుగుతా నేను. మన రాష్ట్రానికి రాజధాని ఏది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని వేల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి? అసలు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎన్నిసార్లు దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళాడు? వీటికి నువ్వు సమాధానం చెప్పగలదువా? ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఒక అరగంట రోడ్ల మీద తిరిగితే తెలుస్తుంది నీకు డెవలప్మెంట్ ఏంటనేది. నేను అందుకే చెప్పా, హైదరాబాద్లో కూర్చుని పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఏసీలు వేసి కూర్చుని వీడియోలు చేసినంత మాత్రాన ఏముండదు. ఆంధ్రప్రదేశ్ వచ్చి కారు వేసుకుని వస్తావో, బండి వేసుకుని వస్తావో, నడిచి వస్తావో, వచ్చి ఒక అరగంట అటు ఇటు ఏ రోడ్ అయినా ఎంచుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక అరగంట అటు ఇటు తిరిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో అర్థమవుద్ది నీకు. కాబట్టి ఏసీ రూముల్లో ఉండి మాట్లాడటం కాదు. ఇంకా ఏంటో చెప్పాలనుకుంటున్నావో చెప్పు. సో నేను ఓటేయడానికి సిద్ధం. మరి మీరు ఓట్ రెస్పాన్సిబిలీ. నిజం ఒప్పుకొని రీఫార్మ్ అని సపోర్ట్ చేసేవాడే స్టార్ క్యాంపెయినర్.
సరే నువ్వు ఎలాగా సంకనాగిపోవాలనుకున్నావు పోతే పో, మరి రాష్ట్ర ప్రజలందరినీ సంకనాగిపోమంటావు ఎందుకు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఏపీ రావు, ఓడిపోయినా ఏపీ రావు, నువ్వు ఉండేది హైదరాబాదులో. నీకా ఎలాగా అవకాశాలు లేక ఇలాంటి ఏదో చేసుకుని రూపాయికి 10 రూపాయికి ఏదో ఒకటి చేసుకుని నీ బ్రతుకు తెరువు నువ్వు గడపాలా. సరే నీకంటే ఏమీ లేదు. ఇంకా ఈ వీడియో చేసినందుకు ఏపీ వస్తే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగం ఇస్తాడు నీకు మెచ్చుకుని. ఒక వాలంటీర్ నెలకు ఒక 5,000 అనొచ్చు. ఎందుకంటే రేపు నుంచి మీకేమీ దిక్కు దివాణం ఉండదు కదా, మీ బ్రతుక్కి తినాలి కదా, తినాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఏపీ వస్తే ఒక వాలంటీర్ ఉద్యోగం అన్నా ఇస్తాడు. కాబట్టి రీఫార్మర్ అంట చేసిన తప్పు రాష్ట్రాన్ని అగమ్య గోచరం చేసి అప్పుల పాలు చేసి రాష్ట్ర ప్రజలను కోలుకోలేకుండా దెబ్బతీసిన వ్యక్తిని మరొకసారి గెలిపించాలి అనటం ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం 10, 20 సంఖ్యలు వీడియోలు ఉన్నాయి, అవన్నీ మనం ఏది చూపించలేం కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. బట్ ఈ మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఈ మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అగమ్య గోచరమైంది. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి వీడియో చేయాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి చూసి నిజంగా అభివృద్ధి జరిగింది అంటే తీసి చూపించండి వీడియోలో అభివృద్ధి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సిద్ధం స్పీచ్లో నేను చెబుతుంటే విన్నాను కాబట్టి నేను ఓటేయను, నువ్వు సంకనాగిపో, మాకేంటి, నువ్వు సంకనాగిపోతే సంకనాగిపో. అంతేగాని రాష్ట్రం మొత్తాన్ని సంకనాగిపోమంటానికి నీకెక్కడ హక్కు ఉంది? కాబట్టి ఇలాంటి వీడియోలు చేసేవాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రేపటి రోజున పరిస్థితులు తారుమారైతే మీకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసేది ఒక రాజకీయ నాయకుడికి. మీరు ఏ నాయకుడికి సపోర్ట్ చేయమని మేము చెప్పట్లా. లేదా ఉన్న వాస్తవాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచండి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. కావాలంటే నా పాత వీడియోలోకి వెళ్ళి చూస్తే ఆధారాలు దొరుకుతాయి. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాష్ట్ర ప్రజలు దాదాపుగా 4-5 కోట్ల మంది ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఈ నరకం నుంచి బయటపడతామా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తుంటే ఇప్పుడు మీరు వచ్చి మరొకసారి మీరు ఆ నరకంలోనే ఉండండి, బయటకు రావడం కుదరదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ వీడియోలు చేసే వాళ్ళందరికీ కూడా మేము గట్టిగా హెచ్చరించి చెప్పేది ఒకటే, మీ పని మీరు చేసుకోండి తప్ప ఇలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి ఆయనకు ఓటు వేయమని అడిగితే మాత్రం తరువాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.